పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద కుదుపు కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పార్టీలోని 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటా బత్రా బెనర్జీ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. వారే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. ఓవైపు మమతా బెనర్జీ కోల్కతాలో చేపట్టిన ధర్నాకు కేవలం 6 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు మాత్రమే హాజరు కావడం పార్టీలో లుకలుకలను బయటపెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి నియామకంపై తలెత్తిన వివాదం, పార్టీలోని అసంతృప్తి ఈ పరిణామాలకు దారితీసింది. ఇది మమతా బెనర్జీ నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తుకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద కుదుపు కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పార్టీలోని 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటా బత్రా బెనర్జీ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. వారే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కరీం గారు అందిస్తారు. కరీం, చెప్పండి, అసలు ఇక్కడ గత కొన్ని రోజుల క్రితమే ఇటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మమతా బెనర్జీకి అప్పుడే ఒక పెద్ద షాక్ తగలగా ఇప్పుడు మరొక షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది. భారతదేశ రాజకీయాల్లో చాలా గొప్ప కమింగ్, జీరో నుంచి ఒకసారిగా ప్రభుత్వంలోకి రాగలిగి దాదాపుగా 31 సంవత్సరాలు కమ్యూనిస్టు కోట గోడల్ని బద్దలు కొట్టి ఒక సింగిల్ ఉమెన్, ఒక బక్క పలిచిన ఒక మహిళ వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఆ రోజుల్లో చాలా పెద్ద చరిత్ర. 2011 జరిగిన ఈ పరిణామం ఇప్పటికీ నాకు గుర్తుంది, ఎందుకంటే నేను దగ్గరగా ఎలక్షన్స్ చూశాను అన్నమాట. అటువంటి పరిస్థితి నుంచి ఈ మధ్యన టీఎంసీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి కొంతకాలం పనిచేసింది. రైల్వే మినిస్టర్ గా ఆయన పనిచేశారు. అలాగే సెంటిమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆమె చాలా బలంగా నాటుకుపోయిన ఒక ఉద్యమకారిణి, ఒక పోరాట స్ఫూర్తి ఉన్న మహిళ. అలాంటి టీఎంసీని ఈరోజు భారతీయ జనతా పార్టీ 78 స్థానాలకు పరిమితం చేసింది. గత ఎలక్షన్స్ లో టీఎంసీ 294 అసెంబ్లీ స్థానాల్లో 208 స్థానాలు గెలుచుకొని చాలా పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేసింది. పటిష్టమైన పార్టీగా అది ఎమర్జ్ అయింది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో 294లో కేవలం 78 స్థానాలకి పరిమితమైంది. ఇది వెస్ట్ బెంగాల్ ప్రజలు, బెంగాలీస్ దీది అని పిలుచుకునే మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి పెద్ద దెబ్బ. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే ఉన్న 78 మందిలో 58 మంది చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో జరుగుతున్న లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడి ఎలక్షన్స్ కోసం, ఎందుకంటే ఈమె గెలవలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అనేక మంది పార్టీలో చీలికను తీసుకొచ్చి పార్టీని చీల్చి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తుండడం వల్ల చాలా బలమైన నాయకురాలుగా ఉన్న ఆమె ఈ రోజు కలకత్తాలో ధర్నా చేస్తుంటే ఆమె పక్కన నిలబడడానికి దాదాపుగా 29 మంది ఎంపీలు లాస్ట్ టైం వాళ్ళు గెలుచుకుంటే కనీసం 3 ఎంపీలు మాత్రమే ఆయన పక్కన నిలబడ్డారు ధర్నాలు. అలాగే 6 ఎమ్మెల్యేలు మాత్రమే, అవుట్ ఆఫ్ 78 6 ఎమ్మెల్యేలు మాత్రమే ధర్నాలు ఆ పక్కన నిలబడ్డారు. ఇది ఒక రకమైన విషాదం, ఒక రకమైన రాజకీయ పతనం. అంటే మమతా బెనర్జీ లాంటి చాలా బలమైన నాయకురాలు, భారతదేశ రాజకీయాల్లో విపరీతంగా ప్రభావం చూసిన నాయకురాలు ఈ ఓటమితో కుంగిపోతుందనో లేకపోతే ఈ ఓటమితో ఆమె రాజకీయాలకు సన్యాసం తీసుకుంటున్నానో మనం అనలేం. ఆమె డెఫినెట్ గా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.
కానీ పార్టీలో జరిగిన ముసలం ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ముసలం వల్ల టీఎంసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే పూర్తిగా కకావికలం అయిపోయింది. దాదాపు 58 మంది అసెంబ్లీ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ కి మేము పార్టీ నుంచి విడిపోయి బయటకు వచ్చామని ఒక లెటర్ కూడా ఇచ్చినట్టుగా మనకు వార్తలు వినపడుతున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే మొత్తం 80 మందిలో 60 మంది ఇటు రితభ్రత వెనుక వెంట వెళ్తే గనక ఇక పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించే అవకాశాలు కనిపించట్లేదు కదా. 2/3 మెజార్టీతో పార్టీలో ఉన్న చీలిక వర్గం తీసుకెళ్లి బయటపడిపోతే దానికి ఆ యాక్ట్ వర్తించదు, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు, పార్టీ పూర్తిగా వేరే పార్టీలో ఎమర్జీ అవకాశం కూడా ఉంటుంది. దాని వాళ్ళకి హక్కు ఉంటుంది 2/3 మెజారిటీ. ఇప్పుడు 2/3 మెజారిటీ ఇస్తే ఒక లాంఛనం మాత్రమే. దాదాపుగా 58 మంది ఎమ్మెల్యేలు అంటే ఆల్మోస్ట్ ఒక మిగతా 20 మంది తప్ప 58 మంది వెళ్ళిపోయారంటే క్లోజ్ టు మోర్ దాన్ 2/3 కాబట్టి ఇంకా పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. కానీ ఏ కారణాలతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందో, ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మేనల్లుడి మీద జరిగిన దాడి, అభిషేక్ బెనర్జీ మీద జరిగిన దాడి కూడా ఎందుకంటే సొంత మనిషిని కూడా కాపాడుకోలేదు మమతా బెనర్జీ. ఎమ్మెల్యేలుగా ఉన్న మమ్మల్ని ఏం కాపాడుతున్నారు మా మీద ఏదన్నా, ఎందుకంటే ఈ కొంతకాలంలో మమతా బెనర్జీ దేనికి కూడా చాలా అవినీతి జరిగింది. ఈ అవినీతిలో ఈ ఎమ్మెల్యేలందరూ భాగస్వాములే ఉన్నారు అనే మా వార్తలు కూడా వినపడుతున్నాయి నాకున్న సమాచారం ప్రకారం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎంక్వైరీలు లేకపోతే వాళ్ళకి ఈడీ రైట్స్ లాంటివి జరిగినప్పుడు వీళ్ళు మూచ లెక్క పెట్టాల్సి వస్తున్న భయం కూడా ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. పనిలో పనిగా ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో ఆమె లేదు కాబట్టి, పోటీలో లేదు కాబట్టి వాళ్ళకి తెలిసిన ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయి కూడా మేము టీఎంసీలో లేము అని క్లీన్ నెస్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడం, లేదా మేము దీది లేని టీఎంసీని మేము క్రియేట్ చేసుకున్నామని ప్రపంచానికి చెప్పడము బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలాగా మనకు కనిపిస్తుంది. రవి, మమతా బెనర్జీ ఒకవైపు ఏమో అటు భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది. మరి ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని మనం అనుకోవచ్చా? రాజకీయాల్లో ఏదైనా అనుకోవచ్చు, కానీ ఏది అనుకోకూడదు. బీజేపీ హస్తం ఉంటుంది అంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇంతమంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు చాలా మంది ఉంటారు. ఈ అవినీతి పరులు రేపు ఒక్కోళ్ళుగా అంటే మమతా బెనర్జీని వదలరు, మమతా బెనర్జీ మేనల్లోనే వదలరు, ఇంకా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఏమవుతుంటారు. డెఫినెట్ గా వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేయడానికి రేపు ఈడీలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సిబిఐ వస్తుంది, అన్ని వస్తాయి. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ ముందే సర్దుకుంటే సరిపోతుంది కానీ ఒక తెలివితేటలను ప్రదర్శించే ఆలోచన కూడా వాళ్ళు చేసినట్టు కనిపిస్తుంది మనకున్న ఇంటర్నల్ ప్రకారం. మేబీ దేశవ్యాప్తంగా మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎటువంటి అవినీతి పడ్డారు. ఇప్పుడు అక్కడ సీఎం అయిన వ్యక్తి కూడా గతంలో టీఎంసీలో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాడే త్రివేంద్ర అని ఆయన. ఈయన కూడా టీఎంసీ ప్రోడక్టే కాబట్టి ఈయనకి చాలా ఈజీ అవుతుంది. వీళ్ళందరూ వాళ్ళ కలీగ్స్, వాళ్ళతో కలిసి పనిచేసిన వాడు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఆ పార్టీలోకి తీసుకోవడమో లేదా టీఎంసీ నుంచి పక్క తొలగించడమో ఇప్పుడున్న సీఎం పెద్ద కష్టం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మీదకి కేసులు రావు, మీ మీదకి ఈడీ రాదు, మీరు ఆమె నుంచి తప్పుకొని బయటికి రండి, ఆమెను ఒంటరి చేసేయండి, ఆమెని నిలబడే అవకాశం కూడా ఇవ్వకుండా చేయండి అని ఇండైరెక్ట్ గా కూడా అనొచ్చు. ఎందుకంటే గతంలో ఇతని ఆడవాళ్ళు టీఎంసీలో ఉన్నాయి కాబట్టి. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్. బీజేపీ చేయగలదో చేయలేదని కాదు, అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో చేసింది, ఇక ముందు కూడా చేస్తుంది. బీజేపీ అనుకుంటే, మోడీ అనుకుంటే, అమిత్ షా అనుకుంటే దేశంలో ఎటువంటి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నం లేకుండా జరిగిపోతుంది. అది అందరూ తెలిసిన విషయం. రవి.